సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశ పోలింగ్కు ఇంకా 24 గంటలే మిగిలి ఉంది. ఈ క్రమంలో గెలుపు కోసం అభ్యర్థులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. నెల రోజులుగా ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులంతా ఇప్పుడు తమ దిశను మార్చుకున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాటం లేదు. ఓటుకు 500 నుంచి 5,000 వరకు ముట్ట చెప్పడానికి సిద్ధపడుతున్నారు. రాష్ట్రమంతటా ఇదే తీరు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలను ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని టీడీపీ ఉవ్విళ్లూరుతుంటే 2014లో స్వల్ప తేడాతో అధికారానికి దూరమైన వైఎస్ఆర్సీపీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. కిందటి ఎన్నికల్లో మాదిరిగా ఈసారి కాకూడదని అప్రమత్తమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఇరు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ, వైసీపీలే కాకుండా ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అభ్యర్థులు సైతం ఓటర్లకు డబ్బు పంచడానికి వెనకాడటం లేదు. చాలా చోట్ల ఓటుకు 2,500 వరకు ముట్ట చెబుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలంటేనే సామాన్య ఓటర్లకు పండుగ. ఏ పార్టీ అభ్యర్థి ఎంత ఇస్తాడా అని ఆశించేవాళ్లే ఎక్కువ. ఇచ్చేవాడు ఉన్నప్పుడు పుచ్చుకునేవాడు ఉంటాడన్న లాజిక్తోనే ఈసారి కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పలు గ్రామాలలో ఓటర్ల ఇంటికి నేరుగా పంపిణీలు చేస్తుంటే, పట్టణాల్లో అయితే అపార్ట్మెంట్ల వారీగా అభివృద్ధి నిధి అంటూ పంపకాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అధికారులు చేసిన దాడుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 196 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. క్యాష్తో పాటు 101 కిలోల బంగారం, 330 కిలోల వెండి కూడా పట్టుబడింది. ఈ వివరాలు చాలు ఈ ఎన్నికల్లో ధన ప్రభావం ఎంత ఉందో చెప్పటానికి. గుట్టు చప్పుడు కాకుండా పార్టీలు పనిచేస్తున్న మొత్తం కనీసం 3 రెట్లు ఉంటుంది. అక్రమ డబ్బుల పంపిణీ, నగదు రవాణాలకు సంబంధించి రాష్ట్రంలో 4,501 కేసులు నమోదయ్యాయని సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది సైతం ధృవీకరించారు. ఏపీలో ఎక్కడ చూసినా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ధన ప్రవాహానికి అంతే లేకుండా పోతోంది. కిందటి ఎన్నికల్లో ఓటుకు ఎవరు డబ్బిచ్చినా తీసుకోండి, కానీ మాకే ఓటు వేయండి అంటూ పార్టీలు ప్రచారం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంచుమించు అదే పరిస్థితి. ఈ ఒక్కరోజు రాజకీయ పార్టీలకు ఓటర్ దేవుడు అంతే.